ఏడడుగుల బంధం పార్టీ ఐడి ఫర్ రచన మీనాకుమారి గారు. నేను వచ్చి ఆ పని చూసుకొని శ్రావణిని కలిశాను అంటూ వివరంగా చెప్పారు కృష్ణవర్మ గారు. మీరెక్కడ నీరు తాగుతున్నారు అన్నది శ్రావణి భయంగా. వాటర్ నాకు వేరే ప్రాంతం నుండి వస్తాయి, అవి కాచి చల్లార్చి మట్టి కుండలో పోసి ఉంచుతాడు మన కాంపౌండర్ అంటూ నవ్వాడు కృష్ణవర్మ. నా జాగ్రత్తలో నేనున్నాను శ్రావణి, ఆ విషయంలో ఇబ్బంది ఏమీ లేదు. ఆహార విషయంలో కూడా నమ్మకమైన వారే నాకు అందిస్తున్నారు. ఆ విషయంలో మనకు నమ్మిన బంటు మన కాంపౌండర్ చాలా తెలివిగా ఉంటాడు అంటూ నవ్వారు కృష్ణవర్మ. సరే, మరిప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నారు శ్రీనివాసరావు గారు. ఏముంది, అక్కడ ఫ్యాక్టరీలు తొలగించాలని చెబుతాను. ఆ ఫ్యాక్టరీలో షేరు శశిభూషణం గారికి కూడా ఉంది. పేచీలు వస్తాయి, ఒప్పుకుంటారు, లేకుంటే తర్వాత ఆ మార్గాన్ని ఆలోచించాలి అని చెప్పాడు నవ్వుతూ కృష్ణవర్మ. ప్రస్తుతానికి మధుభూషణ్ ఆ వాటర్ తాగాడు, కావాలని గుడం వాళ్ళు ఇచ్చారు. వాసవికి మధుభూషణ్ మీద ఇష్టం లేదు. వాసవి పిన్ని కూతురు చిన్న అమ్మాయిని హింసించి చంపేశాడు మూర్ఖుడు. ఆ అమ్మాయిని వారి తోటలోనే పాతిపెట్టాడు. ఆ కక్షతోనే వాసవి అమ్మవారికి పూలమాల తెచ్చినట్లుగా వచ్చి కావాలని కామాంధుడైన మధుభూషణ్ రెచ్చిపోయేలా ప్రవర్తించింది. అతని పూజకు విఘ్నం కలిగించింది. అతను ఏది కోరుకున్నాడో అదే దక్కింది. అందుకే వాసవికి భర్త అయ్యాడు మధుభూషణ్ చావు కోరుకోవడం లేదు, కానీ అతనికి గట్టిగా బుద్ధి చెప్పాలి అని మాత్రం అనుకుంటున్నారు గూడెం ప్రజలు. అందుకే కలుషితమైన నీరు 2-3 సార్లు మధుభూషణ్ తాగేలా చేశారు. అతనికి ఒక పసరు మందు ఇచ్చారు. దానితో అతనికి ఎముకలు పనిచేయక కీళ్లవాతంలా వచ్చి మంచం మీదే ఉంటున్నాడు. కలుషిత నీరు తాగడం వల్ల వచ్చిన ఆయాసం, నీరసం బాధిస్తుంది అతన్ని. ఇప్పుడు వారి సమాధానం వారి బిడ్డ ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అదంతా కూడా వారికి బుద్ధి చెప్పడానికి ఒక నిర్ణయం అని వివరంగా చెప్పాడు కృష్ణవర్మ. అంటే సామధాన దండోపాయాలు అన్నీ కూడా ఉపయోగిస్తున్నారన్నమాట మిస్టర్ కృష్ణవర్మ గారు అంటూ నవ్వింది శ్రావణి. అవును శ్రావణి అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. అమ్మో, పేరుకే కృష్ణవర్మ కాదు, కృష్ణుడిలా ఆలోచనలు ఊహా వ్యూహం రచించండి. మీ తర్వాతే వర్మ అంటే రాజులా పోరాడడం కూడా మీ లక్షణం. అన్ని విషయాల్లో కృష్ణవర్మ హీరోనే మరి అంటూ నవ్వేసింది దుర్గమ్మ గారు. కృష్ణవర్మ గారిని పొగడమే పనిగా పెట్టుకున్నావంటే ముసలి గోపెమ్మ అంటూ పక్కపక్క నవ్వింది శ్రావణి పొడవాటి జడని పట్టుకొని కిందకు లాగింది దుర్గమ్మ గారు. ఇదిగో కృష్ణవర్మ, నువ్వు ఈ పిల్ల చేసే అల్లరికి హీరోలాగా సలహా ఇస్తావా లేక ఒక డాక్టర్ లాగా సలహా ఇస్తావా నాకు తెలీదు. దీని అల్లరి వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు శ్రావణి వైపు చూస్తూ. అసలు అల్లరికి మూలం నువ్వు. మేము మనమందరం బుద్ధిగా ఉంటే నీ మట్టుకు నువ్వు అందరికీ సలహాలు ఇస్తూ ఉంటావు. అది ఏం సలహాలు అని అనుకుంటున్నారు కదూ. అందరూ చిలిపి అల్లరి సలహాలు ఇస్తూ ప్రధానంగా మాలో అల్లరికి మూలం మా చిలిపి ముసలి గోపెమ్మ అంటూ దుర్గమ్మ గారి బుగ్గలు పిండి నవ్వేసింది శ్రావణి. ముచ్చటగా ఎన్నాళ్ళయిందో ఇలా అమ్మమ్మ మనవరాలి అల్లరి చూసి అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. సరే, నేను ఇంకా బయలుదేరుతాను అని చెప్పారు కృష్ణవర్మ. భోజనం చేసి వెళ్ళండి అని చెప్పారు దేవిక గారు. ఇంతలో ఆనంద్ గారు సుప్రజ వచ్చారు. కృష్ణవర్మని చూడగానే ఆనంద్ గారికి సంతోషం కలిగింది. కృష్ణ ఎప్పుడొచ్చారు అంటూ నవ్వుతూ అడిగారు. సుప్రజ కూడా కృష్ణవర్మ గారిని పలకరించింది. అబ్బో, వాతావరణంలో మార్పులు వచ్చాయి చూశారు. ఉరుములు మెరుపులు మబ్బులు పట్టి ఉన్న వాతావరణంలో మన కృష్ణవర్మ గారు ప్రత్యక్షమయ్యారు మన ఇంటి గోపిక కోసం అంటూ శ్రావణి వైపు చూసి నవ్వేశారు దుర్గమ్మ గారు. అందరూ ముచ్చటపడ్డారు. ఇంట్లో ప్రతి ఒక్కరి ఆనందానికి కారణమయ్యాడు కృష్ణవర్మ. కొన్నాళ్ల కిందట అతనెవరో తమ కుటుంబానికి అస్సలు తెలియదు. అతని పరిచయమైన తరువాత రాజశేఖర నిలయంలో ముఖ్యమైన వాడిగా నిలబడ్డాడు. అందరి విషయానికి కృష్ణవర్మ. గీతిక జీవితం నిలబెట్టడానికి కారణం కృష్ణవర్మ. ఆ విషయాన్ని ఎప్పుడూ మరవలేరు రాజశేఖర నిలయంలో ప్రతి ఒక్కరూ. కృష్ణవర్మకు ఇష్టమైన బాదం హల్వా తయారు చేసింది శ్రావణి. కృష్ణవర్మకు ఇచ్చింది. బాగుందా అంటూ నవ్వుతూ ఆనందంగా అడిగింది శ్రావణి. కృష్ణవర్మ చిలిపిగా నవ్వుతూ, నువ్వు కూడా తింటే బాగుంటుంది, ఉప్పు బదులు పంచదార వేస్తే చాలా బాగుండేది కదా శ్రావణి అన్నారు. అయ్యో నిజమా అన్నది శ్రావణి. అదేంటి చక్కెరలాగా ఉంది కదా అంటూ ప్రశ్నించింది దేవిక గారి వైపు చూసి. అయ్యో రామ,
ఆర్గానిక్ సాల్ట్ ప్యాకెట్ అది, చక్కెర అనుకొని వేశావా అంటూ చూసుకోవాలి కదా శ్రావణి అన్నారు దేవిక గారు. అది వంట చేయడానికి లోపలికి వెళ్ళిన చూపులు మనసు ఇక్కడే నిలిచిపోయింది. అందుకే బాదం హల్వా ఉప్పగా మారిపోయింది అంటూ పక్కపక్క నవ్వుతున్న దుర్గమ్మ గారి నోట్లో కాస్త హల్వా పెట్టి పక్కపక్క నవ్వేసింది శ్రావణి. అయ్యో, నేను కూడా ఈ పొరపాటు చేశాను ఒకసారి అంటూ దుర్గమ్మ గారు నవ్వుతూ చెబుతున్నారు. మాట ఉంటే చాలు, తాతగారి మాటలో చెప్పేస్తుంది అంటూ నవ్వుతూ ఉంటుంది శ్రావణి. ఒకసారి నేను కూడా పాయసంలో సాల్ట్ వేశాను, మీ తాతగారు అది తింటూ నాకు పాయసంలో కారము చింతపండు పులుసు కూడా వేసుకోవడం అలవాటు అంటూ నవ్వారు. ఎందుకలా మాట్లాడుతున్నారు అంటూ కొత్తగా పెళ్లి కూతురు అయినా నేను సిగ్గుపడ్డాను. తీరా పాయసం రుచి చూస్తే ఉప్పగా ఉంది. అప్పుడు మా వారు నన్ను ఏమీ అనలేదు. దగ్గరికి తీసుకొని అంటున్న దుర్గమ్మ గారి మాటలకు ఆపవే నువ్వు నీ సెన్సార్ కట్ మాటలు అంటూ నవ్వేసింది శ్రావణి. ఆ మాటకు అందరూ నవ్వేశారు. బృందావనంలో అల్లరి చేసినంత ఆనందంగా మారిపోయింది రాజశేఖర నిలయం. భోజన కార్యక్రమాలు అయిన తర్వాత కృష్ణవర్మ అందరికీ చెప్పి తన ఇంటికి బయలుదేరాడు. దామోదర వర్మ గారు గీతాపారాయణం చేస్తున్నారు. కృష్ణవర్మ చూస్తూ నవ్వుతూ కళ్ళు తెరిచారు. ఎంత శాంతం మూర్తిభవించిన శాంత స్వరూపంగా మారిపోయారు దామోదర వర్మ గారు తన గీతాపారాయణం ముగించి కృష్ణవర్మ వైపు చూసి ఆనందంగా నవ్వారు. కృష్ణ, తగ్గిపోయావు, అక్కడ పరిస్థితులేంటి అన్నీ ప్రశ్నించారు దామోదర వర్మ గారు. మునుపటి కోపం ఉద్రేకం ఏమీ లేవు ఆయనలో. కృష్ణ అనుకుంటూ ఉన్నారు. నేనేమీ కానీ మీరు మాత్రం చాలా మారిపోయారు తాతగారు. మీలో ఒక భక్తుడిని నేను చూస్తాను అని కలలో కూడా అనుకోలేదు. ఇక మీరు ఎప్పుడు ఆనందంగా ఉండగలుగుతారు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. షడ్వరాగాలపై మమకారాన్ని తెంచుకుంటే మిగిలేది ఆనందమే. కానీ భగవత్ సంకల్పం, భగవత్ సాక్షాత్కారం, భగవంతుడిలో లీనం కావడమే నా కోరిక అంటూ నవ్వుతూ చెప్పారు దామోదర వర్మ గారు. పళ్ళు పలహారాలు మాత్రమే తీసుకుంటున్నారు దామోదర వర్మ గారు. ఇప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ లేనిదే ముద్ద పెట్టేవారు కాదు దామోదర వర్మ గారు. ఇప్పుడు పాలు పండ్లు మాత్రమే తీసుకోవడంతో ఆయన ఎంతో ఆరోగ్యంగా కనిపించారు కృష్ణవర్మకు. ఆయనను అన్ని రకాలుగా టెస్టులు చేశాడు కృష్ణవర్మ. టెస్టుల్లో అన్నీ బాగానే ఉన్నాయి. కృష్ణుడి వైపు చూస్తూ కళ్ళు మూసుకొని, నీ మా ఏమిటో నాకు తెలియదు, నన్ను గూడెం దాకా పంపించావు, నా కర్తవ్యం బోధించావు, నాకు విజయం కూడా ఇవ్వమని కోరుతున్నాను. కృష్ణుడి భగవద్గీత సారాంశం ప్రకారం కర్తవ్యం దైవ సమానం, మంచి చేసేవారి వెనకాల ఉంటావు అన్నది ఎంత నిజమో కృష్ణ నాకు తెలుస్తుంది. ఏనాడు తల్లిదండ్రులు లేరు, తోబుట్టువులే లేరు అని నేను బాధపడలేదు. అందరినీ నీలో దర్శించాను. నాకు ఏ బాధ లేకుండా చేశావు కృష్ణ. చిన్నతనం నుండి మా అమ్మని నీ మీద భక్తితో నీ పేరే నాకు పెట్టింది. ఇంచుమించు నీ గుణాలన్నీ నాకు అబ్బాయి. ఒక రకంగా కృష్ణుడితో మనసు విప్పి మాట్లాడుతున్నాడు కృష్ణవర్మ. ఎంతో మనోహరంగా అందంగా కనిపిస్తున్నాడు ఆ శ్రీకృష్ణుడు. పాలరాతితో అందంగా చెక్కించాడు విగ్రహాన్ని కృష్ణవర్మ. ఎప్పటికప్పుడు ఆ కృష్ణయ్య మన వైపు చూసి ఆనందంగా నవ్వుతున్నట్లు ఉంటుంది ఆ విగ్రహంలోని కళ. తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి హాయిగా నిద్రపోయాడు కృష్ణవర్మ. ఎన్నాళ్ళయిందో తన ఇంటికి చేరి తన మంచం మీద వాలితే కళ్ళ ముందు శ్రావణి రూపం ప్రత్యక్షమైంది. ఫోన్లో కాసేపు ఆమెతో మాట్లాడాడు. కొంతసేపటికి ఒళ్ళు తెలియని నిద్ర హాయిగా పట్టేసింది. ఆ రోజు హాలిడే కావడంతో దేవా, గీతిక ఇద్దరు కిచెన్లో వంట ప్రోగ్రాంలో ఉన్నారు. యూట్యూబ్లో ఉన్న వీడియోలను చూస్తూ కొత్త డిష్ తయారు చేస్తూ ఉన్నారు. దేవా చిన్న కలర్ కట్ బనీన్ షార్ట్ వేసుకొని స్టవ్ మీద ఉన్న బాండీలో పదార్థాన్ని గరిటెతో తిప్పుతూ ఉన్నాడు. కమ్మటి వాసన వస్తుంది అన్నాడు దేవ. నాకు కుదరడం లేదు అని మీరే చేస్తానంటున్నారు కదూ అన్నది గీతిక. లేదు గీతిక, నువ్వు వంట చేస్తూ అలసిపోతే ఎలా? బెడ్రూమ్లో వలపు పులకరింతలు కలిగించి ఆనందంతో అలసిపోవాలి, కానీ అందుకే నేనే చేస్తున్నాను అంటూ నవ్వాడు దేవ. మీరే కష్టపడాలా అన్ని విషయాల్లో అంటూ చిలిపిగా నవ్వింది గీతిక. ఏం చేస్తాం, నన్ను నమ్మి ఈ అందాల భరణి నా భార్యగా అమెరికా వచ్చేసింది. కష్టపెట్టడం అంత బాగోదు కదా. అవును, ఒక విషయం మర్చిపోయాను, నిన్నటి లెసన్ ఒకసారి చదువుకో, నేను క్వశ్చన్స్ అడుగుతాను అన్నాడు దేవ. అబ్బా, నేను చదవను అన్నది గీతిక. అయితే అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుందాం, రెస్ట్ తీసుకో వెళ్ళి అన్నాడు దేవ. ఏమీ అక్కర్లేదు, నేను చదువుతాను అంటూ వెళ్ళి ఫ్లాట్ ముందు ఉన్న ఫ్లవర్ గార్డెన్లో కూర్చొని చదువుకుంటూ ఉంది గీతిక. చక్కగా వెరైటీ వెజ్ కర్రీస్, 2 బటర్ నాన్ రోటీ అద్భుతంగా తయారు చేశాడు దేవ.
చదువు మీద అంతగా శ్రద్ధ లేని గీతికతో చక్కగా చదివిస్తున్నాడు దేవ. చాలా ఓర్పుగా స్వీట్గా వార్నింగ్ ఇస్తూ చదివిస్తాడు. తను చెప్పిన మాట విన్నప్పుడు ఆనందం ఎలా ఉంటుందో రుచి చూస్తాడు. కిచెన్ వర్క్ అయిపోయింది అని దేవా పిలవడమే లోపలికి వెళ్ళిపోయింది గీతిక. దేవా కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. చెప్పిన విషయం పట్ల ఆసక్తి శ్రద్ధ ఉండాలి అని చెబుతాడు. మనిషి అంటే ఏదో ఒకటి సాధించాలి, అంతేకాని ఉత్తినే తిని తొంగకూడదు అంటూ ఉంటాడు సినిమాలో హీరోలాగా. అలా గీతికను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగాడు దేవ. చక్కగా చెప్పింది గీతిక. అలా చదవకుండా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే లోపలికి వెళ్ళి మౌనంగా పడుకుంటాడు దేవ. అప్పుడు బోర్ కొట్టి అల్లాడిపోవాలి. అది అనుభవమైన దగ్గర నుండి గీతిక ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. పాఠాలను శ్రద్ధగా చదవడం మొదలుపెట్టింది. చక్కగా చెప్పేసిన భార్య వైపు ఆనందంగా చూశాడు దేవ. స్వీట్గా గార్డెన్ డిన్నర్ చేశారు. ఆ తర్వాత కాసేపు షటిల్ ఆడుకున్నారు. బయటకు రెడీ అయి వెళ్ళారు. జీన్స్ ప్యాంట్ టీషర్ట్లో గీతిక చాలా అందంగా ఉంది. అలాగే దేవ మోడర్న్ డ్రెస్లో అందంగా మెరిసిపోతున్నాడు. అలా అక్కడ ఉన్న ఫేమస్ పార్క్కి వెళ్ళి చాలాసేపు ఎంజాయ్ చేశారు. ఆ పార్క్లోనే చిన్న బోటింగ్ ట్రిప్ కూడా ఉంటుంది. అన్నీ ఎంజాయ్ చేశారు. సాయంత్రం మాత్రం బయటే డిన్నర్ చేశారు. ఆ తర్వాత ఇంటికి చేరారు. రూమ్ శుభ్రంగా చేసుకొని ఇద్దరు ఫ్రెష్ అయిపోయారు. ప్రతి క్షణం భర్త సన్నిధిలో ఉండాలి అనుకుంటుంది ప్రతి భార్య. అలాగే లోటు లేకుండా చూసుకుంటున్నాడు దేవ. అందంగా తెల్లటి నైటీలో అప్సరసలా మెరిసిపోతూ ఉంది గీతిక. ఆమె అరికాలి పాదాలపై అల్లరిగా తన వేలితో నిమిరాడు దేవ. చక్కిలి గింతలో నవ్వింది గీతిక. వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ నైటీలో ఆమె సహజ సౌందర్యం తెరచాటుగా మరింత అందంగా కనిపిస్తుంది. శిల్ప సౌందర్యాన్ని ఒకసారి తడిమి చూసుకోవాలి అనిపిస్తుంది అంటూ ఆమె శరీరంలో అణువణువును స్పర్శిస్తూ ఆమెలో ప్రేమ స్పందనలను సృష్టిస్తున్నాడు దేవ. ప్రేమ భావావేశంతో దేవాను తన పైకి లాక్కుంది గీతిక. అదరాల మధుర తేనెల రసామృత ఆస్వాదనలో ఆనందంగా ఉన్నాడు దేవ. సిగ్గులు వీడి ఆనందపు అంచులు తెలిసిన అందమైన సన్నజాజి మాలలా అల్లుకుపోయింది దేవాను గీతిక. మెడవంపులలో ముత్యాల దండల ముద్దుల మాలను గొచ్చుతూ ఉన్నాడు దేవ. దేవ కొరమీసం గీతిక మెడను అల్లరిపెట్టింది. మైమరచిపోయిన మత్తైన కళ్ళతో దేవ కళ్ళల్లోకి మత్తుగా చూసింది గీతిక. నైటీ ఫ్రంట్ జిప్ని లాగుతుంటే నవ్వుతూ అల్లరి చేసింది గీతిక. కాసేపు పసిపిల్లవాడికి పాల పుంతలు దొరికిపోయినట్లుగా అల్లరి చేశాడు దేవ. అందమైన గీతిక నడుము వంపులు అద్భుతమైన సౌందర్యం. కొలవడం నాకు సాధ్యం కాదు అంటూ ఆమె నడుము వంపులను తన చేతి వేళ్లతో మీటుతూ రసరమ్య రాగాలను పలికిస్తూ ఆమెలో ఒదిగిపోతూ ప్రేమ లోతులు కొలుస్తూ ప్రేమ ఊయల ఊగుతూ ప్రేమ నాడులను మీటుతూ ఆమె శృంగార వీణలు మోగించాడు దేవ. ధరణి భర్తతో ఎవరికీ తెలియకుండా బెంగళూరు వెళ్ళింది. ఆమెకు కావలసిన సాక్ష్యాలను సేకరించింది. అంతకుముందే DNA టెస్ట్ కూడా చేయించింది రవివర్మకు. ఒక్కరోజులో పనులు పూర్తి చేసుకొని ఫ్లైట్లో గన్నవరం చేరుకొని అక్కడి నుండి కారులో ఇంటికి చేరిపోయారు రవివర్మ ధరణి. ఇద్దరు స్నానం చేసి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేశారు. ధరణి తాను సేకరించిన ఫైల్లోని వివరాలు మరొకసారి చూసుకొని ఫైల్ చేసుకుంది. కొన్ని పాయింట్స్ బుక్లో రాసుకుంది. ఒక కేసు పట్టుకుంటే దాని వివరాలు అన్నీ రాసుకొని ఆ వివరాలను సేకరించి అసలు తప్పు ఎక్కడా అన్నది ఈజీగా కనిపెట్టగలదు. అల్లుకుపోయిన మాలతీలత తీగల దగ్గర ఉన్న ఉయ్యాలలో కూర్చున్నారు రవివర్మ ధరణి. మనకు కావలసిన ఆధారాలు మొత్తం మన చేతికి వచ్చాయి. ఇక చరిష్మా ప్రొసీడ్ అవ్వడమే. తరువాతి అసలు కథ ఏమిటో నేను నడిపిస్తాను అన్నది ధరణి నవ్వుతూ. ఇంతలో చరిష్మా ఫోన్ చేసింది. తను రేపు ఉదయం వస్తున్నట్టుగా పాపను తీసుకొని ఆ తరువాత తమ అంతా తేలుస్తాను అని ఆమె ప్రగల్భాలు మాట్లాడుతుంటే నీకోసం ఎదురు చూస్తున్నాను, త్వరగా రావాలి అంటూ నవ్వుతూ చెప్పింది ధరణి. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.